ఈ ప్రాంతంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినా, తెలుగుదేశం ప్రభుత్వం జరిగినా, వైసీపీ ప్రభుత్వం జరిగినా, ఎప్పుడు జరిగినా, ఏ కుంభకోణం జరిగినా దయచేసి బయట పెట్టాలి. అందులో విచక్షణ ఉండకూడదు. ఒక ఈ గంటలే పెట్టుకోండి. 2004 అంటే 2004 ఫైన్, 2004 టిల్ టుడే. ఇప్పుడు ఎన్నో సందర్భాలు అడుగుతున్నాం. ఓ సందర్భంలో నేను ఒక సోదరుడు ఇక్కడ కూర్చొని ఓ సోదరుడు అడిగాను, మరి మీరున్నది మా ఉన్న 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తాం, అప్పుడు చేయలేకపోయాము, అదే ఆ తప్పుదనం కొంచెం జరిగింది, అయినప్పుడు కూడా పెట్టండి అడుగుతున్నాం అని చెప్పారు. యాక్సెప్టెడ్. జరగాలి. అంతేగాని రోజు వాళ్ళ మీద వీళ్ళ మీద బురదల్లి ఆ కంపుతో వచ్చి రాష్ట్ర పరిపాలన చేద్దాం అనుకోవడం మాత్రం సమంజసం కాదు. ఎవరి మీద ఆపాదిస్తున్నప్పుడు టైం బండి మీద ఆపాదించిన వ్యక్తిత్వాల ఎవరిని కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంతే బురద తెలిసాం కదా అలా తుడుచుకుంటారంటే కాదు. ప్రభుత్వం తనకు బాధ్యత, ఆ బాధ్యతను నిర్వర్తించాలి. నేను కూడా జరిగిందండి. నేను గవర్నర్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే Z+ భద్రత ఉంది సార్ అన్నాను. ఈజ్ ఇట్ ఎస్, అది వర్చువల్గా వచ్చింది, ఇది సర్టిఫికేట్గా ఇచ్చారండి. మరి ఎలా తీస్తారు? ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో. ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చారంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మీకు సంబంధం ఎవరి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ అధినేతగా కాకపోతే, ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరికి ఉంటుంది? ఎవరు బాధ్యులు? అది నాకు సంబంధించిన విషయం. అంత సింపుల్గా నాకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం వేరు, నా సంబంధం అన్న విషయం వేరు. మరి నా సంబంధమైన విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగ వచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధర రాలేదని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మధ్య రైతు వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మరి ఎలాగొచ్చిందండి? మ్యూజికల్ నైట్ వచ్చి అది ఇల్లీగల్ కాదు, ఇది ప్రాపర్ ఆథరైజ్ యాక్టివిటీని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ కేంద్రీకృతం అయితే అది ఎంత ఎలాగైందండి కాదా? సో దయచేసి మీ ప్రభుత్వాల్లో మీ ప్రయారిటీలు, మీ విధానాలు మీకు ఉంటాయి, మేము కాదనం. మీ ప్రయారిటీలు మీవి, మీ విధానాలు మీవి. అయితే మీ ప్రయారిటీలో రైతులు లేరనేది మేము గుర్తించాం. అది ఇప్పుడు నేను షేర్ చెప్పబోయే విషయాన్ని కాబట్టి అందుకు మేము ముందుకు వచ్చాం. ఆ ప్రయారిటీలో రైతులు లేరా, రైతు సమస్యలు లేవా అని అడుగుదామని మేము ముందుకు వచ్చాం. ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని, సరే ఇచ్చిన వాగ్దానాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని ఇప్పటికే తొంగలో తొక్కారు. 9 నెలలు అయిపోయింది. ఆ సూపర్ 6, సూపర్ 8లు అవన్నీ ఎక్కడ పోయావో తెలియదు. సరే బడ్జెట్ పెట్టినప్పుడు వచ్చి దాంట్లో ఏవో ఒకటో రెండో పెడతారని ఇప్పటికే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి పెట్టాము, 1000 రూపాయలు ఇచ్చాము, ఒక సిలిండర్ ఇచ్చాము, మిగతా వచ్చి ఆ 2-3 రేపు
బడ్జెట్ అయిన తర్వాత మే నెల నుంచి అంటున్నారు. చూద్దాం అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయో, ఎంతవరకు మీరు చెప్పిన మాట నిలబడతారో. ఓ సంవత్సరం పోయినా వచ్చే సంవత్సరం ఆ ప్రజలకు ఉంటాయో వేచి చూద్దాం. కానీ ఈ బ్లాక్ మార్కెట్ విధానం తగ్గించండి, ఈ దళారీ విధానం తగ్గించండి. ప్రత్యక్షంగా రైతుకు వచ్చి వాళ్ళ కష్టాన్ని చూసి సామాన్యులకు వచ్చి ధరలను అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకేనా?